అరటి తోటలో ఆంజనేయ స్వామివారి పూజా విధానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామివారు అరటి తోటలో విహరిస్తూ ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే జూన్ 1 తారీఖున హనుమాన్ జయంతి రాబోతుంది. శనివారంతో కలిసి వచ్చే ఈ హనుమాన్ జయంతి చాలా విశేషమండి. స్వామివారికి ప్రత్యేకంగా మనందరం కూడా మంగళవారము, శనివారం పూజలు చేస్తూ ఉంటాము. అనుకోకుండా కలిసి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర స్తుతమస్తకాంజలిం బాష్పావారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇప్పటికే మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును. ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఆంజనేయ స్వామివారి పూజా విధానం ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మీకు సులభంగా పూజ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అరటి తోటలో ఆంజనేయ స్వామివారి పూజ ఎలా చేయాలనే విషయాన్ని క్లుప్తంగా సులభంగా పూజా విధానం అందరికీ షేర్ చేయండి అని. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని మనందరికీ తెలుసు కదా. అలాగే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం లేకపోతే మీ అందరికీ ఈ పూజా విధానం షేర్ చేసేదన్నా. ఈ మధ్య కాలంలో అనగా 2024 సంవత్సరంలో మాఘమాసంలో నేను ఆంజనేయ స్వామివారి యొక్క వాలాగ్ర పూజను అయితే మొదలుపెట్టి 40 రోజుల పూజను పూర్తి చేశానండి. త్వరలోనే మీకు ఆ పూజా వీడియోను షేర్ చేస్తాను. మనకు వచ్చే ఏ కష్టమైనా సరే ఆ కష్టం నుంచి బయటపడాలి అంటే కొండంత ధైర్యం కావాలి. ఆ కొండంత ధైర్యాన్ని ప్రసాదించే ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. అందుకు గాను ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టమైన హనుమాన్ జయంతి రోజున స్వామివారి అనుగ్రహం కోసం ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అరటి తోటలో ఆంజనేయ స్వామివారికి అయితే ఈ విధంగా పూజ చేయండి. అందుకు గాను ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే ఆంజనేయ స్వామివారి యొక్క పటము, అలాగే ఎర్రటి మందార పువ్వులు, స్వామివారికి ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు, అలాగే ఎర్రటి ప్రమిదల్లో దీపారాధన, అగరబత్తులు, ఆర్తపిల్లలు, అలాగే జిల్లేడు ఒత్తులు. స్వామివారికి ఎంతో ఇష్టమండి. ఈ రోజున మీకు కనుక జిల్లేడు ఒత్తులు దొరికినట్లయితే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇంకా దీపారాధన కోసం నువ్వుల నూనె, హారతి పిల్లలు. అంతేనండి, చాలా సులభంగా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అరటి తోటలో ఆంజనేయ స్వామివారి పూజనైతే ఇలా చేయవచ్చు. మేము సిటీలో ఉంటామండి, అరటి తోటల కోసం అని చెప్పి మేమంటూ ఎక్కడికి వెళతాము అని చాలామంది అడగవచ్చు. అందుకుగాను ఆల్టర్నేట్గా మీకు ఒక విషయం అయితే చెప్తానండి. మనకి మార్కెట్లో అరటి పిలకలు అనేవి అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కదా. 2 అరటి పిలకలు తీసుకువచ్చి చక్కగా ఒక గిన్నెలో మట్టి పోసి అరటి పిలకలను పెట్టి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఆ అరటి పిలకల దగ్గరే స్వామివారి యొక్క పటం పెట్టి పూలతో అలంకరణ చేసి ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి, చాలా మంచిది. అలాగే ఈ రోజున కొత్తగా చెప్పే పూజా విధానం ఏమీ కాదండి. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం. రాతి ఉసిరి మొక్కను తీసుకువచ్చి తులసి కోటలో నాటి పూజలు చేస్తూ ఉంటాం కదా. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి వేళ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించేటప్పుడు కూడా ఇంటి వద్దకి మర్రి చెట్టు పిలకను తీసుకొచ్చి పూజ అది చేస్తూ ఉంటాము. అదేవిధముగా దసరాల్లో జమ్మి చెట్టు కొమ్మను కూడా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటాము. పొలాల అమావాస్య రోజు కంద పిలకను ఇంటికి తీసుకొచ్చి పూజనైతే చేస్తూ ఉంటామండి. ఇలా పలు రకాల పూజల్లో కూడా మనం చెట్ల వద్ద దగ్గరికి పూజ వెళ్ళి చేయలేనప్పుడు ఇంటి వద్దకి కొమ్మను కానీ లేదా చిన్న మొక్కను కానీ తెచ్చి పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా అరటి తోటలో పూజా విధానం చేయలేనప్పటికీ ఇంటికి అరటి పిలకలు తీసుకొచ్చి పూజ అయితే చేయవచ్చు. మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి అయితే ఈ ప్రశ్న వచ్చిందండి. అదేమిటి అంటే ఎటువంటి హనుమంతుల వారి యొక్క చిత్రపటం ఇంట్లో పూజలో పెట్టి పూజించవచ్చు అనే విషయాన్ని మా అందరికి కూడా చెప్పండి అక్క అని అడిగారు. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామివారి పటమైనా లేదా సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్నటువంటి ఆంజనేయ స్వామి పటమైనా పెట్టి ఇంట్లో పూజించవచ్చు. మా ఇంటి ప్రహారీ గోడ దగ్గరే ఒక అరటి పిలకనైతే ఒక దసరా నాడు పూజలు చేసినప్పుడు తీసుకువచ్చాము. అరటి పిలకను వేస్తే ఇక మరుసటి 7 అంటే దసరాకు వచ్చేసరికి 3 చెట్లు అయితే అయినాయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవే కాకుండా మాకు గోడ పక్కన చాలా మొక్కలైతే వచ్చాయి. 6 మొక్కలు కలిసి ఉన్నటువంటి ఇక్కడైతే నాకు అరటి తోటలాగా అనిపించింది. అందుకే ముందుగా ప్రదేశం అంతా కూడా ఒకసారి చీపురుతో తుడిచేసి ఆ తర్వాత నీళ్లతో కల్లాపు చల్లి వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమ జల్లానండి. అలాగే అరటి మొక్కలకు కూడా కొద్దిగా పసుపు కుంకుమ కూడా అలంకరణ చేశాను. ముందుగానే ఆంజనేయ స్వామివారి పటానికి నేను తమలపాకులు 5 తమలపాకులను అయితే అలంకరణ చేశానండి. నా దగ్గర ఒక చిన్న పటం అయితే ఉంది కాబట్టి పూజలో పెట్టుకోవడానికి పూజా మందిరంలో పటం కాకుండా సపరేట్ ఒక చిన్న పటం అయితే ఉందని ఆ పటాన్ని తెచ్చుకున్నాను. ఆ పటానికి జై శ్రీరామ్ అని చెప్పి 5 తమలపాకులతో అయితే ఇలా నేను సింధూరంతో రాసుకున్నాను. ఆంజనేయ స్వామివారి పూజా విధానంలో స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రటి మందార పువ్వులు, అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన,
అలాగే స్వామివారి పటం నేల మీద మట్టిలో పెట్టే కన్నా ఒక అరిటాకు వేసి అరిటాకు మీద స్వామివారి యొక్క పటం పెడితే మంచిది కదా అని ఈ విధంగా అరిటాకు పైన స్వామివారి పటం పెట్టుకుని ఈ పూలతో అయితే అలంకరణ చేశానండి. ఇక ఇప్పుడు నేను స్వామివారి ముందు ఎర్రటి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తున్నాను. ఎందుకు గాను మీ దగ్గర వాడిన ప్రమిదలు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. నేను కొత్త ప్రమిదలు తీసుకున్నాను. నువ్వుల నూనె, జిల్లేడు ఒత్తులు ముందుగానే నానబెట్టి తీసుకువచ్చానండి. చూడండి, జిల్లేడు ఒత్తులు కదండి, అందుకే విడిపోతున్నాయి. మామూలు పత్తితో కూడా కలిపిన తర్వాత ఒత్తులను తయారు చేయాలి. నేను డైరెక్ట్గా 2 జిల్లేడు ఒత్తులను తీసుకొని ఇలా పువ్వొత్తులాగా తయారు చేసి మట్టి ప్రమిదల్లో పెట్టాను. ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతిని వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు చేసుకుంటూ ఉంటామండి. 2024 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు నాడు హనుమాన్ జయంతి వచ్చింది. దశమి తిథి ఉన్న సమయంలో పూజన చేసుకుంటే చాలా మంచిది. మరి దశమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో అనేసి ఇప్పుడు తెలుసుకుందాము. హనుమాన్ జయంతి రోజు అంటే జూన్ 1 తారీఖున 2024 సంవత్సరంలో శనివారం వేళ వైశాఖ మాసం దశమి తిథి అనేది ఉదయం 6:21 నుండి తెల్లవారుజామున అనగా జూన్ 2వ తారీఖు నాడు 3:50 వరకు ఉంటుందండి. కాబట్టి హనుమాన్ జయంతి అనేది మనం జూన్ 1 తారీఖు నాడు శనివారం వేళ పూజనైతే చేసుకోవచ్చు. ఇలా శనివారంతో కలిసి రావడం చాలా విశేషము. ఆంజనేయ స్వామి ప్రత్యేకగా నేను ఒక చిన్న జెండానైతే తయారు చేశానండి. ఎవరి ఇంటిపైన ఇలా జై శ్రీరామ్ అని స్వామివారి యొక్క ముద్రతో కనుక జెండా ఎగురుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో ఆంజనేయ స్వామివారు నివసించి ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు. మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, శని బాధలు తొలగింపు చేసుకోవడం కోసం ఆ ఇంటికి ఒక రక్షగా ఆంజనేయ స్వామివారు కాపాడుతూ ఉంటారని ఆ జెండానైతే ఇంటికి కడుతూ ఉంటారండి. అందుకే స్వామివారి పూజలో కూడా ఒక చిన్న జెండానైతే పెట్టుకున్నాను. మనం ఎన్ని పూజలు చేసినా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ నేను అరటి తోటలో పూజ చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా ఒక చిన్న పసుపు ముద్దను తయారు చేసుకుని వినాయకుడిగా భావిస్తూ కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసి పువ్వులతో ఓం గం గణపతియే నమః అంటూ అక్షింతలతో అయితే ముందుగా నమస్కారం చేసుకున్నాను. వినాయకుడికి దీపం, ధూపం, నైవేద్యం కాబట్టి 2 అగరబత్తులు వెలిగించి ధూపాన్ని చూపించి నమస్కారం చేసుకుని వినాయక, నేను చేసే పూజా విధానంలో ఎక్కడా కూడా ఆటంకం లేకుండా పూజనైతే నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు తండ్రి నమస్కరించుకున్నాను. మా ఇంటి పెరట్లో సీతాఫలకాయలు కూడా పండాయండి. చక్కగా మిగల పండింది. ఆ పండుని తీసుకొచ్చాను. వినాయకునికి ఆ పండుని కూడా సమర్పిస్తున్నాను. ఇక్కడ పెట్టి నమస్కరించుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఆంజనేయ స్వామివారి పూజన అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా అయితే చదువుతున్నానండి. చక్కగా మొబైల్స్లో పెట్టి వినవచ్చు లేదా చదవచ్చు. హనుమాన్ చాలీసా నేను గత 3 సంవత్సరాల క్రితం అయితే 40 రోజుల పాటు నేను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదివేదానండి. ఎన్నో నియమ నిష్ఠలతో అయితే చదివాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు వచ్చినటువంటి కష్టం తప్పకుండా తీరుతుంది. అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అవి లేకపోయినప్పటికీ కూడా నేను చేసిన ప్రతి పూజకు కూడా మంచి ఫలితమే వచ్చింది. కానీ మీ అందరికీ షేర్ చేసుకుని ఒక వీడియోని అయితే చేయలేకపోయాను. కానీ ఇప్పుడైతే ఆ అనుభవాలన్నింటినీ మీ అందరికీ చెప్పడం ద్వారా నాకు ఎంతో ఊరటగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మీకు అనుభవాలని చెప్తూ ఉంటాను అంటే మనలో చాలామంది కూడా మనకు తెలియకుండానే ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, శని బాధలతోటి, జాతక దోషాలతోటి ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఇటువంటి ఒక చిన్న చిన్న పరిహారాలతోటి ఆంజనేయ స్వామివారిని పూజించడం ద్వారా ఆ స్వామివారికి అనుగ్రహం కలిగి ఆ కష్టము, ఆ బాధ అనేది ఆంజనేయ స్వామివారు తీసేస్తారు. లేదంటే మనకి ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకైతే స్వామివారు అనుగ్రహిస్తారు. నేనైతే గట్టిగా చెప్పగలనండి. నేను ఆంజనేయ స్వామివారి పూజలు అయితే నేను చాలానే చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను 5 సార్లు అయితే హనుమాన్ చాలీసాని అయితే చదివానండి. మీకు వీలైనన్ని సార్లు ఈ రోజున 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది. నేను ఇక్కడ 5 సార్లు అయితే 5 రకాల పువ్వులను ఉంచుతూ స్వామివారి ముందు హనుమాన్ చాలీసాని అయితే చదివాను. హనుమాన్ చాలీసాని చదివిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి ముందు సింధూరం, అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకున్నానండి. గోత్రనామాలు అవి చెప్పుకున్నాను. ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే ఉంటే మంచిదండి. స్వామివారి యొక్క జయంతి ఈ రోజున హనుమాన్ చాలీసా చదువుకుంటూ స్వామివారి నామజపం చేసుకుంటూ ఇల్లు ప్రశాంతంగా ఉంచి ఇంట్లో గొడవలు పడకుండా ఉపవసించి స్వామివారిని పూజించుకోండి. ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించవచ్చు. మీరు ఈ పూజా విధానాన్ని ఇంట్లోనూ పూజ చేయవచ్చు. సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవచ్చు. లేదా దేవుని మందిరంలో కూడా పూజ చేయవచ్చు. మీలో చాలామందికి తెలుసు, మనం ఎన్ని పూజలు చేస్తున్నా కూడా పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు. ఎన్ని పూజలు చేసినా సరే భక్తి, నమ్మకం, శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామివారిని 5 రకాలుగా పూజిస్తే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారండి. అవి ఏమిటి అంటే స్వామివారికి తమలపాకులు మాలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి తమలపాకులు మాలను సమర్పించిన లేదా తమలపాకులతో పూజ చేసిన, ఆంజనేయ స్వామివారిని అభిషేకించిన లేదా అప్పాల మాలను సమర్పించటం, దీపం, ప్రదక్షిణ అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం అండి. కాబట్టి ఈ విధంగా ఆంజనేయ స్వామివారికి 5 రకాల పూజనైతే అందరూ చేయవచ్చు.
పూజకి అన్నీ సిద్ధం చేసి తీసుకొచ్చినప్పటికి కూడా హారతి ఇచ్చే హరివేణం అయితే తీసుకురాలేదండి. అయినా పర్వాలేదు, నేను ఒక మట్టి ప్రమిద ఎక్స్ట్రా తీసుకొచ్చానమాట. అందులో చక్కగా మా కర్పూరం వేసి ఆంజనేయ స్వామివారికి మంగళహారతులు అవి ఇచ్చి దీపదూప నైవేద్యాలు సమర్పించి ముందుగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత నేను తీసుకొని నమస్కరించుకున్నాను. మీరు పూజా విధానంలో ఈ విషయాన్ని గమనించారా? దీపం వెలుగుతూనే ఉందండి. నేను ఇక్కడ ఆరు బయట అంటే అరటి చెట్ల మధ్యన దీపం వెలిగిస్తున్నప్పటికీ కూడా చుట్టూ ప్రాంతం అంతా కూడా విపరీతంగా గాలి అయితే వీస్తుందండి. కానీ దీపం మాత్రం గగనం అవ్వకుండా నిలిచి అలానే వెలుగుతుందనమాట. ఇదంతా స్వామివారి యొక్క అనుగ్రహమే అనుకుంటాను. ఇక స్వామివారు పూజించిన తర్వాత అక్షింతలు తీసి తల మీద వేసుకొని నమస్కరించుకుని ఇంకా అలా కాసేపు స్వామివారి ముందు కూర్చుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ స్వామివారి ముందు 11 సార్లు శ్రీరామనామ జపాన్ని అయితే చేసుకున్నాను. ఈరోజు స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే అప్పాలు అండి. అప్పాలంటే స్వామివారికి చాలా ఇష్టం. వడమాల అలాగే అరటి పండ్లు, మామిడి పండ్లు సమర్పించవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. పూజా విధానం చివరి వరకు చూసినట్లయితే మీకు అంతో ఎంతో నచ్చే ఉంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ నేను మీ వరకు చేరి ఉంటుంది. మీలో ఏ ఒక్కరికైనా సరే నేను చేసినటువంటి అరటి తోటలో ఆంజనేయ స్వామివారి పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.